జిల్లా ఆలూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అదుపులో వైసీపీ ఎమ్మెల్యే వీరూపాక్షి ఉన్నట్లుగా తెలుస్తోంది. సంగాల నిమ్మకల్ గ్రామాల్లో టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో కొట్టుకుంటూ రాళ్లు విసురుకుంటూ ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే వీరూపాక్షి తమ్ముడు శ్రీరాములపై కూడా దాడి జరిగింది. వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకు టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే ధర్నా కూడా చేశారు. మరోవైపు నిమ్మకల్లో టీడీపీ కన్వీనర్ పురుషోత్తం వాహనాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారంటూ సమాచారం. టీడీపీ నేతలపై దాడి చేసి వాహనం ధ్వంసం చేశారని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వీరూపాక్షి ఆయన కొడుకు చంద్రశేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద ఇప్పుడు కర్నూలులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరూపాక్షి ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. ఆయన సోదరుడు పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పి, బాగా పనిచేస్తున్నాడని చెప్పి ఆ కోపంతో దాడి చేస్తారని చెప్పి చెప్తున్నారు ఓవైపు వైసీపీ. మరోవైపు టీడీపీ ఏమో లేదు, మా దగ్గర వచ్చి మేము సమావేశం పెట్టుకుంటే మా సమావేశం మీద అక్కడ దాడి చేసి కొట్టారు, మమ్మల్ని గొడవ చేశారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది వీరూపాక్షి, అలాగే ఆయన కొడుకు కూడా చంద్రశేఖర్ కూడా. డీటెయిల్స్ తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. హుసేన్, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ప్రధానమైనటువంటి కారణం స్థానికంగా రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. గ్రామాల్లో టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి యాక్టివ్ లీడర్స్ మీద ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఫోకస్ చేశారు. ఆ నేపథ్యంలోనే సంఘాలలో గిరి అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త టీడీపీ పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉన్నాడు. తనను ఎలాగైనా సరే అంటే టీడీపీలోకి తీసుకోవాలని, లేకపోతే ఇంకో రకంగా బెదిరింపు చేయాలనేటువంటి నేపథ్యంతో ఫోన్లు చేసి దూషించారు. అయితే తప్పనిసరిగా మీరు చాలా ఓవర్ యాక్షన్ అయిందని చెప్పేసి టీడీపీ నాయకులు పక్కాగా ఆ ఫోన్ చేసి దూషించినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్తమైన పరిస్థితులు కొనసాగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఈ మొదలైనటువంటి చిన్నపాటి ఘర్షణలు, ఒకరిపై ఒకరు మామూలుగా ఒకరికి మరొకరు ఫోన్ కాల్స్ చేసుకోవడం, దూషించుకోవడం, ఇలా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి గొడవ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎంతలా అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి తమ్ముడు శ్రీరాములకు చేయి విరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్నారు. రాళ్లతోనూ రాడ్లతోనూ కర్రలతోనూ దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. మన విజువల్స్ కూడా చూస్తా ఉన్నాము. ఆ టీడీపీకి సంబంధించినటువంటి వాహనాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ గొడవ సంఘాల గ్రామంతోనే కాదు, పక్కన ఉన్నటువంటి నిమ్మకల్లో గ్రామంలో కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య చాలా ఘర్షణ జరిగినటువంటి నేపథ్యం ఉంది. దీనిపైనే అంటే సంఘాల గ్రామంలో గొడవ జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వీరూపాక్షి సంఘాల గ్రామానికి వెళ్లారు. సంఘాల గ్రామానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేనే స్వయంగా గొడవకు వచ్చారు అనేటువంటి నేపథ్యం ఒకటిగా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తుంది అధికార పార్టీ. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఇంటికాడే ఉంటే మరి గొడవలు జరుగుతాయి, లేదంటే ఇంకేదైనా పరిస్థితులు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి నేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆలూరు ఎమ్మెల్యే వీరూపాక్షిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ముందస్తుగా అరెస్టు చేశారా, గొడవలు జరుగుతాయనేటువంటి దానిపైన అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే గొడవలు సృష్టిస్తారు, గొడవకు సంఘాల్లో జరిగినటువంటి గొడవకైనా లేకపోతే నియామకాల్లో జరిగినటువంటి ఘర్షణకైనా ఆ వీరూపాక్షి దాని సూత్రధారుడిగా ఉన్నాడా, లేకపోతే అతన్ని దాని మీద ఎలాంటి నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారనేటువంటిది పోలీసులు స్పష్టంగా అధికారికంగా ఆదేశాలు ఇవ్వాల్సింది. అయితే ఏదేమైనా మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గ్రామాల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా పాత కక్షలు తప్పనిసరిగా ఉంటాయి. ఎన్నికలు వస్తే చాలు తలలు ఎగిరేటువంటి పరిస్థితి ఉంది, తలలు నరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. రాళ్ల దాడులు, కత్తి కోట్లు మనకు అనేక సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో రాబోయేటువంటి స్థానిక సంస్థల నేపథ్యంలో ఎక్కడికెక్కడ బాగా యాక్టివ్ ఉన్నటువంటి లీడర్స్ ని ఒకవైపు టీడీపీ, మరోవైపు కూటమి నేతలు అదుపులోకి పెట్టుకోవాలి. తమ ఆధిపత్యాన్ని చెలాయించాలంటే మాత్రం ఇప్పటి నుంచే నోటిఫికేషన్ రాకుండా ముందు నుంచే నయానో భయానో భయపెట్టు బతిమల్లడో అవసరమైతే దాడి చేస్తూ
లేదంటే చివరికి హత్య చేసైనా సరే గ్రామంలో ఆధిపత్యం చాటుకోవాలనేటువంటిది రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఇది. అయితే విరూపాక్షి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకటే చెప్తున్నారు, 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, పైగా దాడులకు ఉసుగొలుపుతోంది, పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు, దాడి చేసి బాగా తన తమ్ముడు శ్రీరాములకు చేయి విరిగినటువంటి పరిస్థితి ఉంటే పోలీసులు మాత్రం టీడీపీ నాయకులకే ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది గొడవకి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు, మరోవైపు పూర్వ సామాజిక సంబంధించినటువంటి వారంతా కూడా వీరిని టార్గెట్ గా చేసుకొని ఒకరిపై ఒకరి ఉసుగొల్పి రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి తీసుకున్న తర్వాతే గ్రామాల్లో కక్షలు పెరిగిపోతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, కక్షపూరితమైన రాజకీయాలకు తెరలేపారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణం కనిపించలేదు, ఎక్కడ గొడవలు జరగలేదు. కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి చిప్పగిరి మండలంలో ఒక్కసారిగా పాత కక్షలు అనుకోవచ్చు, లేకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి తెరలేపారు. దీనికి కారణము టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి వచ్చిన తర్వాతే ఇలాంటి వాతావరణం కనిపిస్తా ఉంది. వేయించి పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి వైకుంఠ ఎమ్మెల్యే విరూపాక్షి చెప్తున్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఏది ఏమైనా ఘర్షణ వాతావరణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణ అయితే, మరోవైపు టీడీపీ నాయకులు తప్పనిసరిగా కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న కూడా ఏమాత్రం కూడా వైసీపీ జగ్గడం లేదు, వీళ్ళే వాళ్ళ నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ఇవాళ దాడులకు ఉసుగొలుపుతున్నారని మరోవైపు టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఆలూరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. నందు అంటే ఇప్పటికే విరూపాక్షిని ఆయన కొడుకుని కూడా అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు, కేసులు ఏమైనా నమోదు చేశారా? మరోవైపు టీడీపీ ఆ కార్యక్రమం జరుగుతున్న దగ్గరికి వెళ్ళి గొడవ చేశారని, అక్కడ కొట్టారని, ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది కొన్ని సోర్సెస్ ప్రకారం. సో ఇందులో నిజమేంత ఉంది? కేసులు ఏమైనా నమోదు అవుతున్నాయా హుసేన్? నందు ఇప్పటి వరకు కేసు అయితే ఎలాంటి నమోదు అయినట్టు మనకు అధికార ప్రకటన రాలేదు, కానీ ముందస్తుగా అయితే అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేశారు అంటే ఒకవైపు ఎమ్మెల్యేతో పాటు కొడుకు విరూపాక్షి అతని తనయుడిని అదుపులోకి తీసుకున్నారంటే మాత్రం ఇది స్పష్టంగా కేసు నమోదు చేయడానికి సిద్ధమైనట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సంగాల గ్రామంలో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఆ గొడవలో పాల్గొంటూ తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే చెప్తున్నట్టు ఒకటే మాట చెప్తున్నారు, అక్కడ ఘర్షణ జరుగుతున్నటువంటి పరిస్థితి తెలుసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందని నేను వెళ్ళాను, అయితే అదుపులోకి తీసుకోవడం లేకపోతే ఘర్షణకు దిగడం, ఇలా కక్షపూరితంగా చేతులు విరగొట్టడం, రాళ్లతోనూ కట్టరాలతోనూ దాడి చేయడం, ముందుగా టీడీపీ నాయకులే దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి అదుపు చేయాల్సినటువంటి పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించేటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే పైన ఎమ్మెల్యే తనయుడి పైన మరి ఎలాంటి కేసులు నమోదు చేస్తారు, లేకపోతే ముందస్తుగా నిన్న జరిగిన అంటే ఒక సంఘాల్లో జరిగినటువంటి ఘర్షణ వెంటనే పక్కనే ఉన్నటువంటి నియామకాలకు అదే యొక్క ఉద్రిక్త వాతావరణం పాటినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే బయట ఉంటే ఇంకేమైనా ఘర్షణలు జరుగుతాయా అనేటువంటిది అనుమానంతో పోలీసులు ముందస్తు అదుపులో తీసుకున్నారా, లేకపోతే ఈ అక్కడ జరిగినటువంటి ఘర్షణలకి బాధ్యులు చేస్తూ కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది అధికార ప్రకటన రావాల్సిందే. నందు రైట్ థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు కర్నూలులో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాలలో నెమలికల్ గ్రామాల్లో ప్రస్తుతం రాజకీయంగా చాలా ఉద్రిక్త పరిస్థితి కనపడుతుంది. మీరు చూస్తున్నారు, గుంపులుగా ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, అక్కడ పోలీసులు వారికి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ అధిష్టానం కూడా ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్గా పరిగణలోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుండడం, ఈ దాడుల తీవ్రత మరింత పెరుగుతుందేమో, మరింత పెద్ద దాడులు జరుగుతాయేమో అన్న అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి ఇరువైపులా వస్తున్నటువంటి కంప్లైంట్స్ని నోట్ చేసుకొని కొంతవరకు సమాధానం చెప్పించే ప్రయత్నం, సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దాడుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, దాడులు చేసుకొని మరింత తీవ్రంగా ఒకరి మీద ఒకరు గాయపరుచుకుంటున్న నేపథ్యంలో ఇక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే దిశగా పోలీసులు కూడా అడుగులు వేస్తున్నట్లు కనపడుతుంది.
సో పరిస్థితి ఎప్పుడు ఎలా చేయి జారిపోతుందో తెలియని ఒక గందరగోళ సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా వరకు పోలీసులు అదుపులోకి తెచ్చినప్పటికీ కూడా నివురుగప్పిన నిప్పులా ఉంది సిచ్యువేషన్. అక్కడ ఏ క్షణమైనా సరే ఒకరి మీద ఒకరు ఇరు గ్రూపులు దాడులు చేసుకునే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. కంప్లైంట్ రాసి 10 నిమిషాలు ఆయన కంప్లైంట్ కాపీ ఇచ్చినా నేను మాట్లాడతాను. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టు అయినా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. అన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కౌసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అర కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.